కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 9వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుండి 23 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనైనను నేను పోగొట్టుకునలేదు. Father, I have not lost even one of those you gave me. దేవుడు నిన్ను పోగొట్టుకోడు. బాగా గమనించండి. యేసు ప్రభువారు మరి నిన్ను పోగొట్టుకోవటానికి ఆయన నిన్ను పిలవలేదు. నిన్ను రక్షించుకుంది కాపాడటానికి, అంతం వరకు నీకు సహాయం చేయటానికి. కాబట్టి ప్రమాదాలు ఎన్ని వచ్చినా అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారిని ఓడలో తీసుకెళ్తున్నారు కైసర్ దగ్గరికి. దాదాపు ఓడలో మొత్తం 276 మంది ఉన్నారు. క్రేతు నుంచి బయలుదేరుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం మనం ఆగుదామంటే ఓడ నాయకుడు అవసరం లేదు, వెళ్దామన్నారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా బహు కష్టముగా, తుఫాను వల్ల ఓడలోని సరుకులన్నీ కూడా దాదాపు మరి సముద్రంలో వేశారు. ఓడని తేలిక చేయాలనుకున్నారు, కానీ అది ఇంకా తేలిక కాలేదు. అటువంటి సమయంలో ఎవరు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఎలా, ఏమి ఇంకా మనకి మరణమేనా అన్నట్టుగా ఉన్నారు. కానీ ఆ రాత్రి దేవుడు తన దూత ద్వారా అపోస్తలుడైన పౌలు గారితో తెలియజేస్తున్నాడు, నీవు కైసరులో ఉంటావు. 34వ వచనము, అపోస్తల కార్యం 27వ అధ్యాయం 34వ వచనం, ఇక్కడున్న వారిలో ఎవ్వరిలో కూడా వాళ్ళ తల ఎంట్రుకలు ఒక్కటైనను నశించుతాను. హల్లెలూయా. వీరందరిని నువ్వు పొందుకుంటావు, పోగొట్టుకోవటం కాదు, పొందుకుంటావు. ఆ మాటల ధైర్యాన్ని, ఆ మాటలు తెచ్చుకొని ఇప్పుడైనా మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కాపాడబడ్డారు. హల్లెలూయా. కాబట్టి పోగొట్టుకోవటానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఒకవేళ మధ్యలో నువ్వు మాట వినకపోయినా, తిరిగి నీకు నష్టం జరిగినా, మళ్ళీ నువ్వు దేవుడి దగ్గర వైపు తిరిగితే నీకు ఒక ధైర్యం. గుర్తుపెట్టుకోండి, యేసయ్య నిన్ను కాపాడటానికే గాని పోగొట్టుకోవటానికి కాదు. గుర్తుపెట్టుకో. ఈ దినము ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే, మరి యేసు ప్రభు మీదకి వచ్చిన ఈ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొక్క బంట్రోతుల్లో వచ్చినప్పుడు పేతురు గారు కత్తి తీసుకొని మరి ఒక సైనికుని యొక్క కుడి చెవి నరికాడు. అప్పుడు 11వ వచనంలో పేతురు అన్నాడు, యేసు, నీ కత్తి నీ వరలో ఉంచు, పుట్ యువర్ స్వార్డ్ టు షేత్, నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నారు, కత్తి చేత నశిస్తారు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలిసిన, ఆ యొక్క సైనికుడి పేరు లూకాసు వార్త 22వ అధ్యాయము 51 వచనాల్లో చూస్తే, ఆ మల్కు అనే యొక్క ఆ సైనిక చెవిని ముట్టి బాగు చేశాడండి. హల్లెలూయా. పేతురు కత్తి ఎత్తాడు, కత్తితో నరికాడు. యేసయ్య కనికరంతో ముట్టాడు. హల్లెలూయా. దేవుడు కత్తి కాదు, కనికరాన్ని కోరే దేవుడు. కాబట్టి కనికరంతో నిన్ను బాగు చేస్తాడు. గుర్తుపెట్టుకో. మనం ఇతరుల మీద కత్తిపోటులు వంటి మాటలు మాట్లాడకూడదు. కత్తులు నూరటం కాదు, మనము వారి మీద కనికరపడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చివరికి ఆజ్ఞ 2వ వచనం, యేసు తన శిష్యులతో కూడా మరి ఒలీవల కొండకి పలుసార్లు అక్కడికి వెళ్ళే అలవాటు ఉంది. గుర్తుపెట్టుకోండి, నీవు సేవకులతో కలిసి, సంఘంతో కలిసి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. హెబ్రీయులు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది. ఏంటో తెలిసిన 10వ అధ్యాయంలో, సమాజం కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరి మీరు ప్రోత్సహించుకోండి. అవునండి. వన్ అనదర్, ఈచ్ ఎంకరేజ్ టు అదర్స్. ఎంకరేజ్ చేసుకోవాలి ఒకరినొకరు, మనం సమకూడుకోవాలి అని. యెహోషాపాతు మీదికి 3 దేశాల రాజులు వచ్చారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనములో మరి
చిన్న పిల్లలేంటి, శిశువులేంటి, తల్లులేంటి, తండ్రులేంటి, యోధా వారందరూ యెహోవా సన్నిధి నిలిచి మొరపెడుతున్నారు. యెహోషువ ప్రకటన చేశాడు, మనందరము కలిసి మందిరంలో ప్రార్థన చేద్దామని. ఎప్పుడైతే అన్నారో అందరూ శిష్యులు కూడా ఇప్పుడు ప్రార్థన కూడికంటే పెద్దలు రావటమే వాళ్ళని గొప్ప విషయంగా ఉంది. కానీ ఇక్కడ శిశువులను కూడా తీసుకొచ్చారంట. ఎంత గొప్ప విషయం అండి. ప్రార్థనకి చిన్నపిల్లలను కూడా తీసుకొని రావచ్చు, జాగ్రత్త పరుచుకుంటూ. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, కూడుకొని ప్రార్థన చేశారో, కలిసి ప్రార్థన చేశారో, దేవుని యొక్క భయము ఆ యొక్క సైన్యం మీదకి వచ్చింది. వారి చేతిలో అంటే యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, ఇంత గొప్ప సైన్యాన్ని మేము జయించిన, మాకు శక్తి సరిపోదు, కానీ నువ్వు బలపరుస్తావు నాయన మమ్మల్ని అని చెప్పాడు. ఆ బలమే ఆ శత్రువుల్ని ఓడించారు. మరి గొప్ప విజయం పొందుకున్నారు. మనం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఇంటిలో కానీ కలిసి ప్రార్థన చేసే అవకాశం, కుటుంబ ప్రార్థన, అలాగనే సంఘ ప్రార్థన. గమనించండి, కలిసి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృపలో, నీ దయలో ఈ దినము నాయన మమ్మల్ని పోగొట్టుకోరు నాయన. మీరు అయ్యా మమ్మల్ని నాయన వెతికి రక్షించుటికే గాని వచ్చి ఉన్నారు, గాని నశించటానికి కాదు తండ్రి. అయ్యా మేము కత్తితో కాదు కానీ కనికరముతో మేము జయించే వాళ్ళముగా దయచేయండి ప్రభువా. నాయన మీ నామములో మాకు పలుమార్లు ఒక స్థలములో, సంఘములో, సమాజములో మేము నాయన కలిసి ప్రార్థన చేసే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. వింటున్న బిడ్డలు వాళ్ళ అవసరతలక్కలు తీర్చండి. నీ మీద ఆధారపడితే ఇగో శక్తి చాలకపోయిన శక్తినిచ్చే దేవుడా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ సహాయం ద్వారా మేము గొప్ప కార్యాలు జరిగించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.